వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్ ప్రభాస్. రాజా సాబ్, ఫౌజీ, సలార్ 2, ఆ తర్వాత స్పిరిట్, ఇలా వరుస పెట్టి మూవీస్ చేస్తున్న బుజ్జిగాడు ఫుల్ టైం షెడ్యూల్లో ఉన్నాడు. అయినా ప్రభాస్ డేట్స్ కోసం డైరెక్టర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. అయితే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుందట. దాని టైటిల్ కూడా సరికొత్తగా ఉంటుందంటున్నారు. ఒక మూవీ అయిపోకముందే మరో మూవీ కమిట్ అవుతూ ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. చేతి నిండా సినిమాలు ఉండటంతో ఆయన షెడ్యూల్ ఫుల్ టైట్ ఉంది. ఇప్పటికే కమిట్ అయిన మూవీస్ చేస్తూనే మరోవైపు కొత్త స్టోరీస్ కూడా వింటున్నాడు డార్లింగ్. స్టోరీ లైన్ నచ్చితే ఓకే చెప్పేసి 365 డేస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేలా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. డైరీలో ఖాళీ పేజీ లేని హీరో ఎవరంటే ప్రభాస్ అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. డార్లింగ్ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ఆయన డేట్స్ కోసం చాలా మంది డైరెక్టర్స్, నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అలా వెయిటింగ్ లో ఉన్న డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. మైత్రి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ మూవీ బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని టాక్. హనుమాన్ తరువాత ఆ రేంజ్ లో ప్రశాంత్ వర్మ సినిమా ఉండబోతుందంటున్నారు. అయితే ఈ సినిమాకు బకా అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారని టాక్. ఇది మహాభారతంలోని బకాసురుడి కథ అనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ చేయబోతున్న మొదటి పూర్తిస్థాయి మైథలాజికల్ సినిమాగా దీన్ని భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించబోతున్నారట. అయితే బకా మూవీ షూటింగ్ స్టార్ట్ కావడానికి కాస్త టైం పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ మూవీస్ చేస్తున్నాడు. వీటితో పాటు కల్కి 2, సలార్ 2 చేయాల్సి ఉంది. వాటి తరువాతే బకా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది.